మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. విశాఖలో ఖాళీగా ఉన్న భూములపై వైసీపీ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. ఇప్పటి వరకు భూములను కబ్జా చేసిన అధికార పార్టీ నేతలు ఏకంగా సముద్ర తీరాలని కబ్జా చేసేస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా భీమునిపట్నంలో సముద్ర తీరాన్ని వైసీపీకి చెందిన ఓ కీలక నేత ఆక్రమించేశారు. ఆ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో పాటు సముద్రానికి అడ్డుగా గోడ కూడా కట్టేస్తున్నారు. ఏపీ గురుకుల పాఠశాలకు 30 అడుగుల దూరంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా సరే ప్రభుత్వ అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడడం లేదు. 10 కోట్ల రూపాయల విలువైన భూమిలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోకపోవడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. తీరంలో ఉన్న ఇసుక తిన్నెలు, మొగలి పొదలు, జీడి మామిడి, సరుగుడు తోటలు కనుమరుగైపోయే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలను నిలిపేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. తీరంలో జరుగుతున్న విధ్వంసంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర తీరంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం చాలా ప్రమాదకరమని, మత్స్య సంపద దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని వాపోతున్నారు. ఇప్పటికే విశాఖలో ఖాళీగా ఉన్న స్థలాలను కబ్జా చేయడంలో వైసీపీ నేతలు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సముద్ర తీరాలను కబ్జా చేయడం తొలిసారి వింటున్నామని విశాఖ వాసులు చెబుతున్నారు. సిఆర్జెడ్కి వ్యతిరేకంగా మరి కట్టడాలు కడుతుంటే అధికారులు కళ్ళు మూసుకున్నారా అని అది అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు మన అలసా బ్యాక్ సైడ్ సముద్రపు దగ్గరలోను సిఆర్జెడ్ నిబంధనలు తొంగలో తొక్కి ఏదైతే ఇసుక తెనులు సిఆర్జెడ్లో సదును చేయకూడదని చెప్పడం, రెండోది అక్కడ ఉన్నటువంటి మొగల రేగుల తాలూకా చెట్లు కానీ అవన్నీ కూడా సర్వనాశనం చేసి సిఆర్జెడ్కి వ్యతిరేకంగా ఈరోజు కడ్డాలు కడుతుంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులకు ముందుగా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, పోలీస్ సిబ్బందికి కూడా కంప్లైంట్ పెడితే ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకు స్పందించలేదంటే పెద్దవాళ్ళకి భయపడి ఈరోజు అక్రమ కడ్డాలు కట్టినా, అది సిఆర్జెడ్ వైలెంట్ చేసినా సరే దాని మీద కన్నెత్తి చూడనటువంటి మరి ఉన్నటువంటి అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, ఏంటి బీచ్ను కూడా కబ్జా చేసేస్తున్నారా? మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఎందుకు, ఎలా జరిగింది, ఏ విధంగా చేయగలిగారు? దీనికి అధికారుల సహకారం ఏమైనా ఉందా? స్వామి, విశాఖలో భీమిలి నియోజకవర్గం, భీమిలిలోనే తీరాన్ని ఆనుకొని బీచ్ కు ఆనుకున్నటువంటి స్థలం సుమారుగా 4 ఎకరాలు ఒక ప్రైవేట్ ల్యాండ్ ఉంది. ఆ ప్రైవేట్ ల్యాండ్ ఆనుకున్నటువంటి బీచ్ స్థలం మొత్తం కూడా అంటే నార్మల్ గా ప్రైవేట్ ల్యాండ్ కి దాదాపుగా ఒక ఎకరం 2 ఎకరాలు పైబడే నార్మల్ తెన్నులు ఉన్నాయి. ఏవైతే ఇసుక తెన్నులు అక్కడ ఆల్రెడీ కొన్ని ఏంటంటే పొదలు కావచ్చు, జీడి మామిడి చెట్లు కావచ్చు, ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ కూడా ఏంటంటే తీర ప్రాంత రక్షణ కోసం ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు కానీ ఇవి కానీ పూర్తి స్థాయిలో చేయకూడదు అనేది ఒక నిబంధన ఉంది. కానీ వైసీపీ నేతలకు అవేం పట్టడం లేదు. ఇప్పుడు ఏదైతే మనం విజువల్స్ లో చూస్తున్నామో అక్కడ బీచ్ లోపలికే వెళ్లి నిర్మాణాలు చేపట్టారు. అసలు బీచ్ లోపల నిర్మాణాలు కాదు కదా, కొత్తగా ఎలాంటి స్ట్రక్చర్ కానీ ఏమి నిర్మాణాలు చేయకూడదు, అది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. వాటిని పట్టించుకోకుండా కూడా వైసీపీ నేతల అండదండలతో భీమిలిలో బీచ్ అనుకుని సర్వే నెంబర్ 1517/1-2-3లో ఉన్నటువంటి సుమారుగా 10 కోట్ల విలువైన భూమి ఉంది. ఆ భూమిని అనుకున్నటువంటి తీరం లోపలికి వెళ్లి నిర్మాణాలు చేసేస్తున్నారు. దీన్ని ఇక్కడే ఆర్డీఓ కార్యాలయం ఉంది, ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఫిర్యాదు చేశారు, జీవీఎంసీ అధికారులు ఫిర్యాదు చేశారు, ఎవరూ పట్టించుకోలేదు. కానీ దీని పక్కనే గతంలో ఎవరైతే వైసీపీ పెద్దలు అడిగినటువంటి భూమి ఇవ్వలేదని, అసలు రోడ్డు పక్కన ఉన్నటువంటి తీరం నిబంధనలకు ఏదైతే సిఆర్జెడ్ నామ్స్ వ్యతిరేకంగా ఉందని పూర్తిగా కొట్టేసి ధ్వంసం చేశారు. బట్ ఇప్పుడు తీరంలోనే నిర్మాణాలు చేసినా ఎవరు పట్టించుకోలేదంటే ఇది వైసీపీ పెద్దల అండతోని ఇదంతా జరిగినట్టు తెలుస్తుంది. దీని వెనక కూడా కొంతమంది వైసీపీ పెద్దలు ఉన్నారు. వాళ్ళే దగ్గర నుండి చేయించడం వల్లనే అటువైపు జీవీఎంసీ కానీ, ఇటు ఫారెస్ట్ అధికారులు కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ ఎవరు వెళ్లకుండా దీని అన్ని విధాలు సహకరిస్తున్నారు. భారీ నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోవడం లేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అధికార పార్టీకి అనుగుణంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు పూర్తిగా ఏ పనులు జరుగుతున్నాయి, లేని వాళ్ళు మాత్రం ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామి రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.